సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ప్రజలకి కొంత అసంతృప్తిని కొన్ని పథకాల అమలులో లోపాలు జరిగాయని అంటున్నాము, వీటన్నిటికీ అధిగమించి కూడా ప్రతి ఉప ఎన్నికలో జరిగిన ప్రతి ఎలక్షన్ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు భారీగా టీఆర్ఎస్ గెలిచింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే గెలిచింది అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తే మరి ఆంధ్ర పాలకులతో తట్టుకొని నిలబడగలదనే అభిప్రాయం ఉంది. ఉద్యమ కాలంలో తలెత్తినటువంటి చాలా ఆకాంక్షలు వాళ్ళు మేనిఫెస్టోలో రాసుకున్నారు కాబట్టి దానివల్ల కొంత ప్రజల్లో ఇప్పటికీ గుర్తింపు ఉంది. కొంత ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. మేము KG to PG ఉచిత విద్య ఇస్తాం, మంచిళ్ళు కట్టిస్తాం. కాబట్టి ప్రజల్లో ఒక కొత్త ఒరవడి కనబడుతుంది కదా, మనం ఎందుకు ప్రయత్నించకూడదు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. దాన్ని మనం కాదనలేం. అదేవిధంగా ప్రతిపక్షాల్లో కూడా ఒక వ్యూహం అనేటువంటిది లేకపోవటం వాళ్ళకు లేదు. నిజంగా కేవలం తిడితే మనము ఎదుటివాడు భంగపడిపోతాడు అనేటువంటి ఆలోచనతో ప్రతిపక్షాలు మన దగ్గర పనిచేస్తున్నాయి. చాలా అనాలోచితమైనటువంటి సంప్రదాయం నా దృష్టిలో. మనం వాళ్ళు నిజంగా ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉండాలి. ఆ సంక్షేమం గురించి, విధానాల గురించి మాట్లాడటం అనేది సరైన పద్ధతి. చాలా వరకు మనం బయటి దేశాల్లో కనుక ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో చూస్తే, అది అమెరికా కానీ, యూరోప్ కానీ, లేకపోతే ఈ ఆస్ట్రేలియాలో కానీ, ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే తాము విధానాలను ప్రతిపాదిస్తాయి. మీదేంటిది విధానము, అది చాలా ముఖ్యం. నా దగ్గరికి ఒక పార్టీ నాయకుడు వచ్చి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చెప్పిండు. ఆయన చాలా మంచి విషయాలే చెప్పిండు, వాటితో నాకేం విభేదం లేదు. కానీ ఆఖరికి నేను ఆయన ఏమడిగానంటే, ఇంతవరకు మీరు ప్రభుత్వాన్ని పరిచయం చేసినారు, మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోలేదు అని అడిగిన. అడిగితే ఆయన ఒక 5 నిమిషాలు కూర్చొని మీరు మంచి ప్రశ్న వేసింది సార్, ఈసారి నుంచి మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటామని వెళ్ళిండు. అంటే అట్లా జరిగితే చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు ప్రజలకు పరిచయం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని తిడితే ఏదో ఒక బలహీన క్షణాన ప్రభుత్వం తన తప్పుదాల వల్ల తాను కూలిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని అనేటువంటి దృక్పథం ప్రతిపక్షాల్లో ఉంది. ఇంతకంటే మూర్ఖపు ఆలోచన, అవివేకపు ఆలోచన మరొకటి ఉండదు. అది అవతలది కూలిపోయింది కాబట్టి నేను అధికారంలోకి వస్తానంటే, అంటే మీకంటూ ప్రజల పట్ల ఒక బాధ్యత, ఒక దృక్పథం ఉండదా? ఉండాలి కదా. అది లేదనేది మాత్రం చాలా చాలా వాస్తవం. ఇప్పుడు ప్రతిపక్షాలకు లేదంటారు అసలు. అది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే అది అట్లాంటి పద్ధతుల్లో వ్యవహరించట్లేదు. బాధ్యత లేదని నేను అంటలేదు, వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని నేను అంటలేదు. నేను అనేది ఏంటంటే, మీరు మీ ప్రతిపాదనలు ఏంటి, దేని విషయం నిర్మాణాత్మకంగా మీ ప్రతిపాదనలు పెట్టి దానికి చుట్టూ అల్లుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం చేయొచ్చు. అంటే అందరు చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది సార్.